సమాచార హక్కు చట్టం 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి, సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మోహసినా పర్వీన్, జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమా అగర్వాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఇదే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17,000 దరఖాస్తులను పరిష్కరించి జీరోగా చేయాలని జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,50,000 మంది రాష్ట్రంలోని సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారని తెలిపారు. దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీ లేదా నేరుగా చూడడం ద్వారా పొందవచ్చునని, తెల్ల రేషన్ కార్డుదారుడు ఉచితంగా సమాచారాన్ని పొందగలరని, ఇతరులు ₹10 కోర్టు ఫీ ద్వారా సమాచారం చెల్లించి సంచారం పొందవచ్చునని అన్నారు. 4(1)B ప్రకారం పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, జిల్లా సమాచారాన్ని చట్టం ద్వారా పొందే హక్కు కలిగి ఉందని, వెబ్సైట్లో చట్టానికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంటుందని, 6(1) కింద దరఖాస్తుదారుడు కోరిన సమాచారం అందించాలని, ప్రతి కార్యాలయంలో పిఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని, పబ్లిక్ అడిగిన సంచారం అందించాలని, వైట్ రేషన్ కార్డు, గ్రామ సమాచారం అడిగినప్పుడు, 0 మండల సమాచారం అడిగినప్పుడు ₹5 చెల్లించవచ్చునని తెలిపారు. ఆర్టీఐ చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని లక్ష్యంగా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి అధికారి తన హక్కులు, బాధ్యతలు చట్టపరంగా పాటించాల్సినటువంటి మార్గదర్శకాలను తెలుసుకుని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆర్టీఐ చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. పిఐఓ ఇచ్చిన సమాచారం సంతృప్తి చెందని పక్షంలో ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ సంప్రదించేలా అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం చట్టంపై పిఐఓ, ఏపీఐలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలోని పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం 2005 చాలా దోహదం చేస్తుందని, రాష్ట్ర సమాచారంలో పిఐఓలకు ఆర్టీఐ చట్టంపై కల్పిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర సమాచార కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆర్టీఐ చట్టంపై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంపొందించుకొని ఆర్టీఐ మార్గదర్శకాల ప్రకారం అధికారులు స్పందించి దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారాన్ని అందించాలని అన్నారు. ఈరోజు జిల్లాలో పెండింగ్లో గల 170 ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్లోని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రత్యేకంగా హియరింగ్ నిర్వహించి పరిష్కరించనున్నదని తెలిపారు. జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ ఈవి శ్రీనివాస్, అయోధ్యరెడ్డి, మోహసినా పర్వీన్, దేశాల భూపాల్ మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు వారధులుగా ప్రభుత్వం అధికారులు, సిబ్బంది పనిచేయాలని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాచారం అడిగే హక్కు కల్పించిన వజ్రాయుధం ఆర్టీఐ చట్టమని అన్నారు. ప్రతి ప్రజా సమాచార అధికారి ఆర్టీఐ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 2005లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం మన దేశంలో వచ్చిందని అన్నారు. ప్రజా సమాచార అధికారి తప్పుడు సమాచారం అందించిన, ఆలస్యం చేసిన ఆర్టీఐ చట్టం సెక్షన్ 21, 22 ప్రకారం ఆర్టీఐ కమిషన్ చర్యలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆర్టీఐ చట్టం నిబంధనలు తెలుసుకుని ప్రతి అధికారి పాటించాలని అన్నారు. 2 సంవత్సరాల పైగా ఆర్టీఐ కమిషన్ లేని కారణంగా సుమారుగా 17,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్టీఐ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తగు వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆర్టీఐ చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే అనవసరపు అనుమానాలకు తావు ఉంటుందని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయడం ద్వారా ప్రజలలో ఉన్న అనుమానాలు తీరిపోతాయని అన్నారు. ప్రపంచంలో భారతదేశం సమాచార హక్కు చట్టం అమలులో 8వ స్థానంలో ఉందని అన్నారు. మన దగ్గర ఉన్న సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని అన్నారు. మన అధికారులు అనవసరంగా భయాందోళనలకు గురై సమాచారాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. సెక్షన్ 81 ప్రకారం వ్యక్తిగత సమాచారం మాత్రమే ఇవ్వవద్దని, దీనిని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. మన దేశంలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం అమలులో మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా సమాచార అధికారులకు ఆర్టీఐ చట్టం అమలులో ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం సమాచార హక్కు చట్టంకు సంబంధించి జిల్లాలో పెండింగ్లో ఉన్న 170 కేసులు
కేసులను కమిషన్ సభ్యులు జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో పరిశీలించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఏసీపీలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అప్పీలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటిజన్స్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిస్ప్లే చేయాలనే విషయం కానీ అట్లా చాలా విషయాల్లో కొంత ఎవరిని ఉద్దేశించే కాదు కానీ లోపాలైతే ఖచ్చితంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. రెండోది, ఫస్ట్ అప్లేట్ అథారిటీలు ఎవరు కూడా హీరింగ్ కండక్ట్ చేయటం లేదు. పిఐఓ ఇన్ఫర్మేషన్ అయిపోతే పిఐఓని అప్లెంట్ని పిలిచి వారు అడిగింది ఏంటి, వీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, సమాచారం లేక ఇవ్వలేదా, లేదంటే 6 మంత్స్ కింద ట్రాన్స్ఫర్ చేశారా, ట్రాన్స్ఫర్ చేస్తే వారి దగ్గర సమాచారం ఉందా లేదా, ఇట్లాంటి హీరింగ్ కండక్ట్ చేసి అక్కడ దాన్ని క్లోజ్ చేయాలి. కానీ అక్కడెక్కడ కూడా అటువంటి హీరింగ్స్ కూడా కండక్ట్ చేయటం లేదు. దాని ఫలితంగా సెకండ్ అప్పీల్కి నేరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానివల్ల 17,000 కేసుల పైన ఇవాళ పెండింగ్లో ఉన్న స్థితి. రెండోది, అసలు 6(1) కింద ఏమడిగారో కూడా చాలామంది పిఐఓలు కానీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ అప్లేట్ అథారిటీలు కానీ 6(1) కింద ఏమడిగారో కూడా చూడని పరిస్థితి. సెకండ్ అప్పీల్కి వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు వారు ఏమడిగారో తెలుసా అంటే మా దగ్గర పేపర్ లేదనో చూడలేదనో అనే పరిస్థితి ఉన్నటువంటి కనిపిస్తుంది. 6(3) కింద ట్రాన్స్ఫర్ అయిందంటే మాకు తెలియదు సార్, మాకు ట్రాన్స్ఫర్ కాదని 6(3) కింద వాళ్ళు చెప్తారు. అప్లెంట్కి చెప్పారా 6(3) కింద ట్రాన్స్ఫర్ చేశామంటే చేసినట్టుగా వారికి ఎవరైతే సమాచారం కోరుతున్నారో సమాచారం కోరే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి. ఇట్లాంటివి చాలా కొట్టొచ్చినట్టుగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ అంటే మనలో చాలామందికి తెలియని ఒక ఆందోళన, ఒక భయం. ఎందుకుందో తెలియదు, దేనికోసం ఉందో తెలియదు. అసలు ఆందోళన, భయం ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్ని అర్థం చేసుకోగలిగితే, ఆర్టీఐ యాక్ట్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోగలిగితే వారు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరికి భయం కానీ, ఆందోళన కానీ, ఎటువంటి అనుమానాలు కానీ తావులేని అంశం అది. కానీ తెలియని అనుమానాలతో, అపోహలతో, భయాలతో మనం ఆర్టీఐ సమాచారం, అడిగిన సమాచారం ఇస్తే ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన నుంచి చాలామంది సమాచారం ఇవ్వటం లేదని మాకు అర్థమైన ఈ 2 నెలల కాలంలో మేము జిల్లాలు తిరుగుతున్నప్పుడు మాకు అర్థమైన పరిస్థితి ఏంటంటే చాలామంది ఆర్టీఐ యాక్ట్లో లేని అనుమానాలు, కష్టపడి చదివితే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రోజు చదివితే ఇది ఎప్పుడో మనకి ఎక్కిపోతుంది. దీన్ని కనుక మీరు అవపోషణ పట్టుకుంటే సమస్యలు రావని, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాచారాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులకు మీరు సమాచారం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా సెక్షన్ 20 కింద మీరు ఎవరు కూడా అర్హులు కావద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో మనం కలిసి పనిచేద్దాం. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని, ప్రజలకు అందించే సమాచారాన్ని ఎల్లవేళలా ఎప్పటికప్పుడు అందిస్తేనే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పారదర్శకత కానీ, ప్రజలు అడుగుతున్నటువంటి, ఆశిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి వేల లక్షల కోట్ల కళ్ళతోని మన వైపు చూసి మన ఆఫీస్కి వచ్చి మన ముందే నిలబడి నా 20 గుంటల భూమి పక్కన తీసుకుండు, నా 20 గుంటల భూమిని ఎంఆర్ఓ వేరే వాళ్ళకి రాసిండు, నా 10 గుంటల భూమిని ఆర్డీఓ ఇంకెవరకు రాసిండు అనే పడిగాపులు పడి చేస్తున్నటువంటి పేద ప్రజల వైపు మనం అందరం ఉండాలని చెప్పి భావిస్తూ కమిషన్ తరఫున ఖచ్చితంగా దీన్ని అమలుపరిచే దాంట్లో మీరు, మేము మమేకమై కలిసి పనిచేసి ముందుకు పోదామని, ప్రభుత్వానికి, ప్రజలకు మంచి చేసి ఆ మంచి ద్వారా మనకు కూడా భగవంతుడు మీ అందరికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో అలా చేయకండి. 5 డేస్లో 6(3) ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి పంపించేయండి. యు ఆర్ ఫ్రీ నౌ. దెన్ అబౌట్ థర్డ్ పార్టీ అనేది సెక్షన్ 2(n) కింద థర్డ్ పార్టీ డెఫినేషన్ క్లియర్గా ఉంది. ఎవరు థర్డ్ పార్టీ కింద వస్తారు, ఆ థర్డ్ పార్టీకి ఎలా అప్లికేబుల్ చేయాలో దానికి ఒక ప్రొసీజర్ ఇచ్చారు సెక్షన్ 11 కింద. అది క్లియర్గా చదువుకోండి. ఏముంది ఆ సెక్షన్ 11 ఏమంటుందంటే, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అడిగితే మీరేం చేయాలి, మీరు ఒక లెటరు 5 డేస్ లోపల ఆ థర్డ్ పార్టీకి రాసి అతనికి చెప్పాలి that some application has come under RTI asking the information of that person. అతనికి 10 days టైం ఇవ్వాలి. ఇఫ్ హీ గివ్స్ ద రీజన్ ఇస్తారు, వాళ్ళు ఇవ్వాలా వద్దా అనేసి ఇస్తారు. దెన్ యూ విల్ బి ద జడ్జ్. PIOs are the judge. If it is a public interest ఉంటే దాంట్లో మీరు ఇవ్వాలి. అతను వద్దు అన్న కూడా మీరు ఇవ్వాలి. లేదు, అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు కాబట్టి మీరు రిజెక్ట్గా చేయొచ్చు. దో యు ఆర్ ద జడ్జ్. PIOs are the judge. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చిన్న యాక్ట్ అందరు 30 సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో.
కానీ ఈ యాక్ట్కి ఎఫెక్ట్ చాలా పెద్దది. ఎందుకంటారు? ఎనీబడి? పర్పస్ ఏంటి? ఆ పబ్లిక్ అథారిటీలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఆ పబ్లిక్ అథారిటీకి వచ్చిన అప్లికేషన్స్ అన్ని డిస్పోజ్ చేసినవన్నీ, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఉంటే ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా 4(1)B కింద 17 ఆస్పెక్ట్స్తోని 4(1)B సెక్షన్. మీరు ఒకసారి చిన్న సెక్షన్ ఇది మీరు ఉద్యోగం చేసి ఇంత పెద్దది కూడా అక్కర్లేదు, ఏదైనా ఒక చిన్న సీరియల్ చూసినంత సేపట్లో నాకు తెలిసి, లేకపోతే మీరు ఏదో ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసినంత టైం కనుక చదవగలిగితే ఒక ఎపిసోడ్ సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్ సిరీస్ మీకు అందరికి బాగానే ఐడియా ఉంటుంది, చూడగానే చాలామంది ముఖాలలో వెలుగులు వస్తున్నాయి, అంటే వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఫాలో అవుతున్నట్టున్నారు. అంత టైం సరిపోతుంది మీకు. ఒక 40 నిమిషాలు చూస్తాము ఏ ఎపిసోడ్ అయినా. ఆ 40 నిమిషాలు చదవగలిగితే RTI 2005 యాక్ట్ మీద మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. దాంట్లోనే వాలంటీర్ ఎవరో అడిగితే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకై మీరు ప్రతి పబ్లిక్ అథారిటీ మెయింటైన్ చేయాల్సిన ఒక చిన్న రిజిస్టర్ ఉంటుంది 4(1)B. ఇట్స్ బై డిఫాల్ట్. రెండేళ్ల పాటు కమిషన్ లేదు కాబట్టి మీరు కొంత నిర్లక్ష్యం చేసి ఉన్నారేమో, కానీ ఇప్పుడు కమిషనర్లు, చీఫ్ కమిషనర్తో పాటు మొత్తం 6 ఉన్నారు కమిషనర్లుగా. ఎప్పుడు ఏ కార్యాలయానికైనా రావచ్చు. 4(1)B ఇప్పటిదాకా జరిగింది నాకు చూస్తే మీకు 4(1)B అంటే ఫ్రెష్గా వింటున్నట్టు అనిపిస్తున్నది. 4(1)B ఈజ్ మీరు ఖచ్చితంగా సుమోటోగా వాలంటరీగా మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోవాల్సింది. అది మీకున్న ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్, హార్డ్ కాపీ కావచ్చు, సాఫ్ట్ కాపీ కావచ్చు, వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్ అవకాశం కావచ్చు. ప్రతి జిల్లా పబ్లిక్ అథారిటీ, ఇట్ మైట్ బి డిస్ట్రిక్ట్ ఆర్ రెవెన్యూ డివిజన్ ఆర్ మండల్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఇది బై డిఫాల్ట్ మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ 4(1)B. ఎట్ ది సేమ్ టైం మీ కార్యాలయానికి వచ్చిన ఒక అప్లికేషన్స్కి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలనేది ఉంది కదా, దాన్ని ఏమంటారు? సో దాని ప్రకారం ఏంటంటే మీ సిద్దిపేట ప్రజలు హైదరాబాద్లో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. సో ఎవరైనా సిద్దిపేటకి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళు చూసుకునే విధంగా పెట్టాలి అనేది ఉద్దేశం. మరి అందరూ పిఏఓలు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వెబ్సైట్ పెట్టుకోవాలంటే అవసరం లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సంబంధించినటువంటి వెబ్ సమాచారంలో అన్ని సబ్ డివిజన్ చేసేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4(1)B ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ దైర్ ఓన్ వెబ్సైట్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ ద డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అపార్ట్ ఫ్రమ్ ద కలెక్టర్ విదిన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెబ్సైట్. అందులో కూడా ప్రతి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉంది. రాష్ట్ర అధికారుల దగ్గర ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ యొక్క సమాచారం కూడా ఉంది. సో ఇది కంపల్సరీగా పబ్లిక్కి అందుబాటులో తీసుకురావాలి అనేది 4(1)B గురించి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. పిఐఓస్ జాబ్ చార్ట్ ఏంటి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆఫీస్కి వచ్చిన వాళ్ళ దగ్గర 6(1) అప్లికేషన్, సెక్షన్ 6(1) కింద వారు ఇచ్చే అప్లికేషన్ని కంపల్సరీగా తీసుకోవాలి అనేది. కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు. అసలు కొన్ని ఆఫీసులలో పిఐఓలే ఉండరు. ఎందుకు ఉండరు అని అంటే ఇగ్నోరెన్స్. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది కొత్తగా ఫార్మేషన్ అయింది. మొన్న 2-3 వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. హైడ్రాలో పిఐఓ ఇంకా పెట్టలేదు, మీరు చర్య తీసుకోండి అని. ఎందుకమ్మా వాళ్ళు మంచి పని చేస్తున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఇప్పటి నుంచి కాళ్ళలో కట్టెలు పెట్టడం ఎందుకు అని అంటే, లేదు సార్ మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అంటారు. మా ఉద్యోగం మేము చేయాలి అది. సో కంపల్సరీగా ప్రతి ఆఫీస్లో పిఐఓ, ఏపీఐఓ, ఫస్ట్ అపిలేట్ అథారిటీ అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. సో ఈ పిఐఓ అనేది కంపల్సరీగా అప్లికేషన్ అనేది స్వీకరించాలి. తర్వాత డిస్పోజల్ సంగతి తర్వాత, అప్లికేషన్ స్వీకరించడం, మీరు లేనప్పుడు ఏపీఐఓ స్వీకరించడము, ఏపీఐఓ తీసుకున్నప్పుడు 5 రోజుల్లో పిఐఓ పెట్టడము, పిఐఓ 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం. పిఐఓ మీదనే బాధ్యత ఉంది కదా మేము అందరం ఫ్రీగా అనుకుంటే ఆఫీస్లో అది కూడా కుదరదు. ఇఫ్ పిఐఏ బై రిటర్న్ ఇఫ్ he gives an entrance job to some other person in the office, he becomes responsible under section 20. సో అది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఒకటి ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో ఆలోచించండి, కానీ ఇన్ఫర్మేషన్ ఎలా దాచుకోవాలో అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇంకొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే పబ్లిక్ ఆఫీస్ బిలాంగ్ టు పబ్లిక్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్, ఇట్ బిలాంగ్స్ టు పబ్లిక్. అండ్ వెన్ ఎవర్ దే ఆస్క్ వీ హ్యావ్ టు గివ్ ఇట్. వీ హ్యావ్ టు గివ్ ఇట్ వాలంటరీలీ. సమ్ ఇన్ఫర్మేషన్ అడగకపోయినా ఇవ్వాలి, అడిగినప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో పిఐఓకి సంబంధించినంత వరకు 4(1)B అనేది ఒకటి, అప్లికేషన్ తీసుకోవడం అనేది ఒకటి,
అప్లికేషన్ తీసుకుంటుంటే ఈ ఇందాక మార్నింగ్ చూసాము, 10 రూపాయల స్టాంప్, కోర్టు ఫీ స్టాంప్ పెట్టాడా, పోస్టల్ ఆర్డర్ పెట్టాడా, ఇది పెట్టాడా. మీ జిల్లాలో 95% మందికి వైట్ కార్డ్స్ ఉన్నాయి. వైట్ కార్డ్స్ ఉన్నప్పుడు దే డి నాట్ పే ఎనీ మనీ ఎట్ ఎనీ లెవెల్. బేసిక్గా వాళ్ళకి వచ్చే జీతభత్యాలు ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనేది ఇట్స్ ఎ వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతవరకే. మిగతా విషయాలు, పర్సనల్ విషయాలకు వచ్చినప్పుడు, సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోవర్ లెవెల్లో బ్లాక్మెయిలింగ్ కానీ ఈ హెరాస్మెంట్స్ కానీ జరుగుతాయని చెప్పేసి లోవర్ లెవెల్లో ఇంతవరకు అయితే దాని మీద జడ్జిమెంట్స్ క్లారిటీ ఉంది, షేర్ చేసుకోకూడదు అని. బట్ ఇట్ అగైన్ వ్యారీస్ ఫ్రమ్ కేస్ టు కేస్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పకుండా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, ఇంక్లూడింగ్ కమిషనర్స్ కానీ, మా డీటెయిల్స్ అన్నీ దే ఆర్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో పై లెవెల్లోనే అవైలబిలిటీ ఉన్నప్పుడు కింది లెవెల్లో ఎందుకు ఉండకూడదు, ఇంక్లూడింగ్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేది ఒక ఇష్యూ. బట్ ప్రాపర్టీ రిటర్న్స్కి సంబంధించి, సర్వీస్ రిజిస్టర్స్కి సంబంధించి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసులకి ఇప్పటివరకు అయితే క్లియర్ జడ్జిమెంట్స్ లేవు. బట్ అగైన్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ కేస్ టు కేస్. ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు అనే విషయం సరిగిన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటివరకు కొంత సమాచారాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు సార్. తప్పకుండా ఈసారి నుంచి పాజిటివ్గా మా వాళ్ళందరికీ నుంచి ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ ఏ మంత్ మేము కూడా రివ్యూ చేస్తాం సార్. ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఎన్ని పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అప్పీలేట్ అథారిటీలు ఎన్ని ఉన్నాయి అవి కూడా మేము ఫాలోఅప్ చేస్తాం సార్. సో మీరందరూ కూడా, సభ్యులందరూ కూడా శ్రీనివాసరావు గారు ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ గురించి అక్కడ కేసెస్ ఎందుకు టేకప్ చేయట్లేదు, అదేవిధంగా సెకండ్ అప్పీల్ కమిషన్ గారికి ఎందుకు వస్తున్నారు, సో అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం ద్వారానే ఎక్కువ కేసెస్ మీ వరకు రీచ్ అవుతున్నాయని అర్థమవుతుంది సార్. అదేవిధంగా మనకి కమిషనర్ గారు మెంబర్ అయోధ్య రెడ్డి గారు స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్, వాలంటీర్ ఇన్ఫర్మేషన్ ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది పబ్లిక్ అథారిటీ గురించి వివరంగా తెలియజేశారు సార్. అదేవిధంగా దేశముఖ భూపాల్ గారు ప్రధాన సెక్షన్స్ అన్నిటి గురించి పూర్తిగా వివరించారు. పెనాల్టీస్ ఎలా ఇంపోజ్ చేస్తారో కూడా చెప్పున్నారు. ఇప్పటిదాకా మీకు ఎవరికి పెనాల్టీస్ వచ్చి ఉండవు సార్. సో అందుకని మా వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. అలాగే మొహసిన్ పర్వీన్ మేడం గారు కూడా 6(3) గురించి, అదర్ సెక్షన్స్ గురించి పూర్తిగా వివరించి ఉన్నారు. అదేవిధంగా చీఫ్ కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారు కూడా మాకు పూర్తిగా సంపూర్ణంగా యాక్ట్ గురించి అవగాహన చాలా తక్కువ టైంలో మాకు అవగాహన కలిగించారు సార్. సో అన్ని సెక్షన్స్ మీరు వివరించారు కాబట్టి మా ఇక్కడ పిఐఓస్ అందరికి కూడా కొంతవరకు అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను సార్. పూర్తిగా నెక్స్ట్ టైం నుంచి మేమందరం ఎవ్రీ మండే మేము గ్రీవెన్స్ డే అప్లికేషన్స్ అన్నీ కూడా నేను రివ్యూ చేస్తుంటాను సార్. సో దాదాపుగా మా వాళ్ళందరూ డిస్పోజల్ బాగా చేస్తున్నారు మా జిల్లాలో. సో మా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఈ ఆర్టీఐ గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన కల్పించి మా వాళ్ళ సభ్యులందరికీ కూడా తొందరగా డిస్క్లోజ్ చేసేటట్టుగా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ 6(1) కింద ఎలా ప్రొవైడ్ చేయాలి, 6(3) కింద ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అప్లికేషన్ విత్ ఇన్ ది డిపార్ట్మెంట్ కాదు అదర్ డిపార్ట్మెంట్స్ కనుక ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అదేవిధంగా అప్పీల్ అథారిటీకి ఎలా ప్రజెంట్ చేయాలి కేసు, అదేవిధంగా ఎలా ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా మా వారందరికీ కూడా అవగాహన కల్పిస్తాం సార్. మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి జిల్లాలో మేమందరం కూడా పనిచేస్తాం.